చిన్న ప్రార్థన చేసుకొని దేవుణ్ణి వాక్యం ధ్యానిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరొక ఆదివారాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. అబ్రహాం యొక్క జీవితంలో మరొక భాగాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. వినగల చెవులు, గ్రహించగల మనస్సుతో నీ ఆత్మతో ప్రభువా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప, నీ దయ, నీ కనికరాన్ని బట్టి నీవు నిలబెట్టావు. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించాను. నీ కొరకు ఉన్నతంగా మేము నేర్చుకున్నట్లుగా దీవించమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, మీ యొక్క పుస్తకాలలో నోట్స్లో అబ్రహాము యొక్క జీవితంలో నుంచి 4వ భాగము అని టైటిల్ పెట్టుకోండి. డేట్ బుక్ వేసుకొని అబ్రహాం యొక్క జీవితంలో నుంచి 4వ భాగము అని టైటిల్ పెట్టుకోండి. రైట్. తర్వాత ఈ యొక్క అబ్రహాము జీవితంలో నుంచి 4వ భాగంలో ఏ అధ్యాయాలు మనం చూడబోతున్నామంటే, అబ్రహాం యొక్క జీవితంలో నుంచి 20వ అధ్యాయము, 21వ అధ్యాయంలో నుంచి ఈరోజు మనం ధ్యానం చేస్తాం. 20వ అధ్యాయము, 21వ అధ్యాయము ఈరోజు మనము ధ్యానము చేస్తాం. ప్రేమగా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా అందరూ కూడా వినండి. ఈ యొక్క 21వ అధ్యాయములో సుమారు ఒక 16 విషయాలు మనం నేర్చుకుంటాం. త్వరగానే నేర్చుకుందాం. సుమారు ఒక 16 విషయాలు మనం నేర్చుకుంటాం. ఈ యొక్క అబ్రహాము జీవితం 4వ భాగంలో మనం ధ్యానించుకున్నప్పుడు కొన్ని విషయాలు మనకు పరిచయం అవుతాయి. మీతో నేను చాలాసార్లు చెప్పున్నాను, దేవుని తర్వాత ఈ భూమి మీద దైవజనునిది 2వ స్థానము. మొదటి స్థానం దేవునిది అయితే దైవజనునిది 2వ స్థానము. తర్వాతే ఈ భూమిని పరిపాలించేటటువంటి రాజులైనా అని మీకు చాలాసార్లు నేను చెప్పుకున్నాను. అది ఈరోజు మనం పాఠంలో గమనిస్తాం. రాజు అయినా పాస్టర్ కిందే, గుర్తుపెట్టుకోండి. ప్రపంచాన్ని ఏలే చక్రవర్తులైనా, దేశాన్ని ఏలే రాజులైనా పాస్టర్ పైన కాదు, పాస్టర్ కింద. ఓకేనా? అదొక విషయం నేర్చుకుంటాం మనం. సరే, ఈరోజు మనము 20వ అధ్యాయాన్ని స్టార్ట్ చేద్దాం. 20వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, అబ్రహాము కనాను దేశంలో నుంచి ఫిలిస్తీన్ల దేశమైన గెరారు అనే ప్రాంతానికి వెళ్తాడు. కనాను నుంచి దక్షిణం వైపు ఫిలిస్తీన్ల దేశం ఉంటుంది. అక్కడ కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో గెరారు అనే ప్రాంతం ఉంటుంది. ఆ గెరారు అనే ప్రాంతంలోనికి అబ్రహాము వెళ్తాడు. ఎవరెవరితో? అబ్రహాము, శారా, తనకు సంబంధించిన దాసదాసీలు, కుటుంబం, ఆస్తి అంతా కూడా అక్కడికి వెళ్తారు. మీకు గత అబ్రహాము జీవితపు భాగాల్లో నేను మీకు ఒకసారి చెప్పున్నాను.
శారా చాలా అందగత్తి. ఆమె ఏ స్థలానికి వెళ్ళినా కూడా ఆమె అందం సమస్య అవుతుంది అని చెప్పి మీకు చెప్పున్నాను కదా, గుర్తుపెట్టుకోండి. అందం విషయంలో అబ్రహాము ఇక్కడ రెండోసారి ఇబ్బంది పడతాడు, శారా యొక్క అందం విషయంలో. ఈ యొక్క గెరారు లేదా ఫిలిష్తీయుల దేశానికి రాజు అబీమెలెకు. రాజు పేరేమా అబీమెలెకు. ఈ అబీమెలెకు రాజుగా ఉంటాడు ఆ యొక్క ప్రాంతానికి. అయితే ఈ యొక్క అబ్రహాము శారాకి ఏం చెప్పుకుంటాడంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు చాలా అందగత్తివి కాబట్టి నిన్ను బట్టి ఒకవేళ నేను నీ భర్తను అని చెప్పుకుంటే నన్ను వాళ్ళు చంపేస్తారు, కాబట్టి నన్ను అన్న అని చెప్పు, నేను నీకు అన్న అవుతా అని చెప్పని ఏ కొత్త ప్రదేశానికి వెళ్ళినా కూడా అబ్రహాము శారా మాట్లాడుకున్న మాటలు ఇవి. అబ్రహాము శారా వాళ్ళిద్దరి మధ్య మాట్లాడుకున్న మాటలు ఇవి. ఏ కొత్త ప్రదేశానికి వెళ్ళినా మన గురించి అక్కడ వాళ్ళకి తెలియదు కాబట్టి నన్ను చంపేస్తారు వాళ్ళు నీ అందాన్ని బట్టి అని చెప్పి అబ్రహాము శారాకి చెప్పుకుంటాడు. సరే, ఎప్పుడైతే ఈ యొక్క అబ్రహాము శారా ఆ యొక్క ఫిలిస్తీయుల దేశమైన గెరారు అనే ప్రాంతానికి వెళ్తారో, అప్పుడు అక్కడికి వెళ్ళి నివసిస్తున్నప్పుడు శారా అందం గురించిన విషయం రాజుకు తెలుస్తుంది, అబీమెలెకు రాజుకి. ఈ అబీమెలెకు రాజుకు తెలిసినప్పుడు అబీమెలెకు రాజు శారాని తన ఇంటికి పిలిపించుకుంటాడు. అది 2వ వచనంలో ఉంటుంది, చదవండి అన్నమాట. అప్పుడు మైక్ తీసుకొని చదువు. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి, ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ఎప్పుడైతే శారాని తన చెల్లెలు అని చెప్పాడో, ఇక రాజు ఏమనుకుంటాడు, ఓహో అబ్రహాము యొక్క చెల్లెలు అనమాట ఈ శారా, అంటే ఈమెకి ఇంకా పెళ్లి కాలేదన్నమాట, కాబట్టి ఈమె నేను పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి తన ఇంటికి తీసుకెళ్ళిపోతాడు, తన ఇంటికి పిలిపించుకుంటాడు రాజు. రైట్. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ రాజు మంచోడు, నీతి కలిగిన వాడు, యథార్థత కలిగిన రాజు. ఈ రాజు మంచి రాజు, చెడ్డోడేం కాదు. ఆ కాలంలో లేదా రాజుల యొక్క విధానం ఎలా ఉంటుందంటే, ఆ రాజు కాబట్టి చాలా ధన సైనికులు బలం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే, మేము ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎంతమందినైనా పోషించుకోవచ్చు అనే ఆలోచనల్లో ఆ రోజుల్లో అప్పుడు వాళ్ళు అట్లా ఉండేవాడు. కానీ ఈ రాజు మాత్రం అబీమెలెకు మంచి రాజు, యథార్థపరుడు, మంచోడు. ఈ మంచి రాజు అయిన అబీమెలెకు అబ్రహాము శారాని తన చెల్లెలు అని చెప్పినందువలన తన ఇంటికి పిలిపించుకుంటాడు. పిలిపించకుండా ఏం జరిగిందంటే, ఈ రాజు నిద్రపోతుంటాడు. రాత్రిప్పుడు నిద్రపోయేటప్పుడు దేవుడు కలలోకి వచ్చి ఈ యొక్క రాజుతో మాట్లాడతాడు. దేవుడు ఆ రాజు యొక్క కలలో వచ్చి ఈ రాజుతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి, 3వ వచనం. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొని నా స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. దేవుడు కల్లోకి వస్తాడు. కల్లోకి వచ్చి, అబీమెలెకుడు జాగ్రత్త, నువ్వు నీ ఇంటికి పిలిపించుకునేటువంటి శారా అనే స్త్రీ, ఆమె ఒకనికి భార్య, ఒక పురుషునికి భార్య అని చెప్పి దేవుడు ఆ యొక్క రాజుని కలలో హెచ్చరిస్తాడు. అయితే 4వ వచనం. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా
ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా అంటున్నాడు. దేవుడు మరియు అబీమెలెకు మధ్య జరుగుతున్న సంభాషణ రాత్రి కలలో. దేవుడు అంటాడు, అబీమెలెకు జాగ్రత్త, నువ్వు శారాభారని ఒక ఆమెని స్త్రీని తెచ్చుకున్నావు కదా, ఆమె ఎవరో కాదు, ఒక నీ భార్య అంటాడు. నువ్వు ఒకవేళ ఆమె జోలికి వెళ్తే, ఆమెను కానీ తాకితే నిన్ను, నీ వంశం మొత్తాన్ని, నీ జనాంగం మొత్తాన్ని నేను చంపేస్తానంటాడు దేవుడు. అప్పుడు అబీమెలెకు రాజు పెట్టాడు. అబీమెలెకు రాజు దేవుడితో మాట్లాడుతుంటాడు. చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. అప్పుడు అబీమెలెకు ఆమెతో పోలేదు. అప్పటికి అబీమెలెకు ఆమెను ఏమీ తాకలేదు. శారాని, అబ్రహాం యొక్క భార్యని ఏ చెయ్యి కూడా వేయలేదు ఆమె మీద. కనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా? నేనేం పాపం చేయలేదు కదా, నేనేం దోషం చేయలేదు కదా, అబ్రహామే కదా చెల్లెలని చెప్పాడు కాబట్టి నేను పెళ్లి కాలేదు అనుకున్నాను, అలా అనుకొని నేను పెళ్లి చేసుకుందామని తీసుకొచ్చాను అని చెప్పి రాజు దేవుడితో మాట్లాడుతుంటాడు. అప్పుడు 5వ వచనం చూడండి, ఆ మాట అంటున్నాడు, ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా, అతడు నా అన్న, నేను చేతులతో ఏ దోషమును చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తన దేవుడితో మాట్లాడుతున్నాడు అబీమెలెకు రాజు కల్లో. దేవా, నేనేం తప్పు చేయలేదు, అబ్రహాం అలా చెప్పినందువల్లనే నేను ఆమెని నా యొక్క ఇంట్లోకి చేర్చుకున్నాను, యథార్థ హృదయంతోనే నేను ఉన్నానయ్యా, నా హృదయంలో ఇటువంటి పాపము లేదు అని దేవుడితో మాట్లాడేటప్పుడు దేవుడు ఆ రాజు గురించి ఒక గొప్ప మాట చెప్తాడు. చదవండి 6వ వచనం. అందుకు దేవుడు, అవును రాజు, నువ్వు చెప్పింది నిజమే, అవును, యథార్థ హృదయముతో దీనిని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. ఈ అబీమెలెకు రాజు చాలా మంచోడండి, దైవభక్తి కలిగిన వాడు, యథార్థపరుడు. కనుక ఈ యొక్క రాజు ఎప్పుడైతే ఈ శారాన్ని తెచ్చుకుంటాడో అప్పుడు జరుగుతున్న సందర్భం, కలలో దేవుడు ఈ రాజు మాట్లాడుతున్న సందర్భంలో మనం గమనిస్తే, దేవుడంట ఈ రాజు శారా మీద చెయ్యి వేయకుండా ఆపేశాడంట. ఎలా ఆపేశాడంటే ముందు వచనాల్లో మనం చూస్తాము. ఆ రాజుకి అనారోగ్యం కలగజేస్తాడు. శారాన్ని వెళ్ళి తాకకుండా ఉండే విధంగా అనారోగ్యం కలగజేస్తాడు రాజుని. రెండవది, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరి యొక్క గర్భాలు మూసేస్తాడు. రాజు యొక్క భార్య గర్భము, రాజు యొక్క దాసదాసీలు, ఆ రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళందరి యొక్క గర్భాలు మూసేస్తాడు. అంటే ఏ పురుషుడు కూడా ఒక స్త్రీతో సంసారం చేయనీయకుండా చేసేస్తాడు అనమాట దేవుడు. అలాంటి రోగం పెట్టేస్తాడు, అలాంటి పరిస్థితిలోకి తీసుకెళ్ళిపోతాడు. అంటే ఈ రాజు కానీ లేదా ఆ రాజ్యంలో ఉన్న వారందరూ కానీ ఒక స్త్రీతో కలవనీయకుండా చేసేస్తాడు అనమాట. అలాంటి శక్తి లేకుండా చేసేస్తాడు, ఒక స్త్రీతో కలిసే శక్తి లేకుండా చేసేస్తాడు, అనారోగ్యం పాలు చేసేస్తాడు దేవుడు. ఆ అబీమెలెకు రాజుని, ఆ రాజ్యంలో ఉన్న వారందరినీ కూడా అలా చేస్తాడు దేవుడు. అబ్రహామును బట్టి చూడండి ఒకసారి, దేవుడు యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఎంత తోడై ఉంటాడో ఒక మనిషికి మనం ఇక్కడ అబ్రహాము జీవితంలో మనం చూస్తున్నాం. మనం చాలా చిన్నగా దేవుణ్ణి లెక్క పెట్టకుండా బయట పెట్టేస్తాం. మన సొంత ఇష్టాల ప్రకారం బతకడానికి ఇష్టపడతాం, దేవుణ్ణి అంత లెక్క చేయము. కనుక మన జీవితాల్లో దెబ్బలు తగులుతుంటాయి, మన జీవితాల్లో బాధలు వస్తుంటాయి, మన జీవితాల్లో అవమానాలు వస్తుంటాయి, మన జీవితాల్లో రకరకాల సమస్యలు వస్తుంటాయి. కారణం ఏంటంటే దేవునికి మనం భయపడకపోవడము. కారణం ఏంటంటే మన ఇష్టానుసారంగా మనం బతకాలనుకుంటాము. ఇవన్నీ కూడా మన దెబ్బలకు కారణం, మన జీవితాల్లో సమస్యలకి కారణం. ఈ అబీమెలెకు యథార్థవంతుడు, అబ్రహాము చాలా నీతిమంతుడు. చూడండి, అబ్రహాము యొక్క భార్యని, అబ్రహాముని దేవుడు ఎలా కాపాడుకుంటూ వస్తున్నాడు చూడండి. ఒక రాజు కూడా భక్తుడైన అబ్రహాం యొక్క భార్యని తాకకుండా ఒక రాజ్యాన్ని దేవుడు ఆపేశాడు. నువ్వు భక్తిగా ఉంటే, దేవుని ఎడల నీతిగా ఉంటే, పాపము చేయకుండా యథార్థంగా ఉంటే
దేవుడు ఖచ్చితంగా రాజునైనా నీ కాళ్ళ దగ్గర పడేస్తాడు అన్నది ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాముతో విషయంలో దేవుడు చేస్తున్నటువంటి మేలులు చూడండి. దేవుడు రాజుతో మాట్లాడుతున్నాడు, అభిమేలకుతో మాట్లాడుతున్నాడు. 7వ వచనం కూడా, 7వ వచనం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త. దేవుడు చూడండి అబ్రహాం గురించి ఏమంటున్నాడో రాజుతో, రాజా ఆ స్త్రీ ఎవరో తెలుసా? నా దాసుడైన అబ్రహాం యొక్క భార్య. అతడు ఎవరో తెలుసా? ప్రవక్త. ప్రవక్త అంటే దేవుని యొక్క మాటలు, నా మాటలు తన నోట పలికేటటువంటి నా దాసుడు, నా భక్తుడు అని చెప్పి దేవుడు అబ్రహాం గురించి రాజుతో చెప్తున్నాడు. అతడు ఎవరో తెలుసా? ప్రవక్త. మీకు అర్థం కావాలంటే పాస్టర్, దైవజనుడు. జాగ్రత్త సుమా, నువ్వు దైవజనుడు జోలికి వెళ్తున్నావు, జాగ్రత్త సుమా అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, దైవజనుడు జోలికి, భక్తి గల దైవజనుడు జోలికి రాజు వెళ్ళినా, ఇంట్లో వాళ్ళు వెళ్ళినా, బయట వాళ్ళు వెళ్ళినా దేవుడు తోలు తీసి పెడతాడు. దేవుడు తోలు తీసి కూర్చోబెడతాడు. కనుక అద్భుతమైన దేవుని బిడ్డలారా, దైవజనుల జోలికి రాజు అంతటి వాడు కూడా వెళ్ళకూడదు. దావీదు కూడా ఈ విషయంలో భయపడతాడు. ఒకసారి దావీదు జీవితం వచ్చినప్పుడు నీకు ఆ విషయం చెప్తా. మహారాజైనా కూడా దైవజనుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, రైట్. చెప్తున్నాడు 7వ వచనంలో, అతడు ప్రవక్త. అబ్రహాం ఎవరంట? ప్రవక్త. దేవుని మాటలను ప్రవచించే వారిని, తెలిపే వారిని ప్రవక్త అంటారు. దేవుడు రాజుతో అంటున్నాడు. ఇంకా అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను. రాజు కోసమైనా పాస్టర్ ప్రార్థన చేయాల్సిందే. మీలో చాలా మంది అనుకుంటుంటారు, ఏమని అనుకుంటారంటే, ఇక్కడ ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా అందరూ నా సైడ్ చూడండి. పాస్టర్ ఏం జీతం వచ్చింది ఆయనకి? పాస్టర్ ఆయనేమో గొప్పోడు, చర్చి పట్టుకొని బైబిల్ ఒకటి పట్టుకొని బతుకుతుంటారు. ఏదన్నా కలెక్టరో లేకపోతే డాక్టరో లేకపోతే ఏదన్నా ఒక పోలీసో, ఇంజనీరో, జడ్జి అయితే నాకు డబ్బులు వస్తాయి, కానీ ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం అయితే కానీ పాస్టర్ అయితే ఏం ఉపయోగము? కళ్ళు తెరుచుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? ఈ భూమి మీద పాస్టర్ అనే పని నుంచి, మీకు అర్థం కావాలని చెప్తున్నా మాట, దేవుని సేవ అనే పని కంటే ఈ భూమి మీద ఇంక గొప్ప పని లేదు. ఓకేనా? అసలు దైవ సేవ చేసే పని దొరకడం అంటే ప్రధానమంత్రి కాదు కదా, కలెక్టర్ కాదు కదా, పోలీస్ కాదు కదా, డాక్టర్ కాదు కదా, ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే గొప్ప పని దొరికిందని అర్థం. దేవుని సేవ అని. చాలా మందికి ఈ విషయం అర్థం కాదు. చాలా మందికి ఈ విషయం తెలియక ఎటెటో వెళ్ళిపోయి ఏదేదో పనులు చేస్తుంటారు. చూడండి, రాజుని అబ్రహాము కాళ్ళ కిందకి దేవుడు తీసుకొచ్చేసాడు. ఒక రాజుతో మాట్లాడుతున్నాడు, రాజుని హెచ్చరిస్తున్నాడు దేవుడు అబ్రహాం విషయంలో. జాగ్రత్త సుమా, నువ్వు వెళ్ళింది ఎవరి జోలికి? నా సేవకుని జోలికి, జాగ్రత్త అంటున్నాడు రాజుతో. ఆ రాజు మంచోడే, కానీ దేవుడు చూడండి ఎలా కాపాడుతున్నాడు అబ్రహాము భార్యని, అబ్రహామని అంటున్నాడు. అతడు నీ కొరకు ప్రార్థన చేయను. ఏంటి ప్రభువా, పాస్టర్ వచ్చి రాజు కొరకు ప్రార్థన చేయాలి? అవును. దేవుడు నియమించిన నియమం ఏంటంటే రాజు అయినా కూడా సంఘంలో సామాన్యుడే, జడ్జి అయినా కూడా, డాక్టర్ అయినా కూడా, పోలీస్ అయినా కూడా, కలెక్టర్ అయినా కూడా సంఘంలో సామాన్యుడే. అతడు నీ కొరకు ప్రార్థన చేయను. ఏంటి ప్రభు, డైరెక్ట్ గా రాజు చేస్తే వినవా? నేను నియమించున్నా నా దాసుని, నేను నిలబెట్టున్నా నా దాసుని, ఆయన ద్వారా నేను వింటా. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళామనుకోండి, గేట్ దగ్గర కలెక్టర్ ఉంటాడా, ప్యూన్ ఉంటాడా?
నియమించుంటాడు ఒక అతన్ని. డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళావనుకోండి, వాకిటి దగ్గర ఒకరు ఉంటారు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావనుకోండి, కాంపౌండర్ ఉంటారు. వాళ్ళ ద్వారా వాళ్ళతో మాట్లాడాలి. ముందు డైరెక్ట్గా వాళ్ళని కాదు, ముందు వాళ్ళు ఒకరిని పెట్టుకొని ఉంటారు. కంపౌండర్నో లేదా ఎవరో ఒకరిని పెట్టుకొని ఉంటారు. ట్యూనో వాళ్ళకి చెప్పాలి, అయ్యా నేను కలెక్టర్ని కలవడానికి వచ్చానంటే అతను వెళ్ళి కలెక్టర్తో చెప్తాడు. దైవజనుడు అంటే దేవునికి మనుషులకి మధ్య వర్తి. దేవునితో ఈ మనుషుల యొక్క రాజైనా సరే విషయాలు దేవునికి తెలియచేసేవి. దేవుడు ఏ దాసునైతే నిలబెట్టుంటాడో ఆ దాసుడి ద్వారా వీళ్ళ ప్రార్థనలు వింటాడు. డైరెక్ట్గా మీరు కూడా చేయొచ్చు, కానీ నియమం ఇది. రాజుతో అంటున్నాడు దేవుడు, రాజా నీ గురించి అతడు ప్రార్థన చేయును. అతడు ప్రార్థన చేస్తేనే నేను వింటా, నువ్వు బాగుపడతావు, లేక నేను విన్నాను. ఇది ఒక నియమం చెప్తాడు. రైట్, ఓకే. తర్వాత నీవు అప్పుడు నువ్వు బ్రతుకుతావు. మీలో చాలా మంది గుర్తుపెట్టుకోండి, ఇటు చూడండి, నా సైడ్ అందరూ చూడాలి. వెళ్ళిపోయేటప్పుడు, ప్రార్థన అయిపోగానే వెళ్ళిపోయేటప్పుడు, ఇక నా పని అయిపోయింది, వచ్చాను, విన్నాను, అటు వేసేసాను, ఇంకా వెళ్ళిపోయాను, ఇంకంతే, బాయ్ బాయ్, టాటా పాస్టర్ గారు టాటా అని వెళ్ళకూడదు. అర్థమైందా? ఏం చేయాలి? ప్రార్థన చేయించుకోవాలి. అర్థమైందా? ఒకవేళ సరే పరిస్థితిని బట్టి ఒకవేళ ఎక్కువ మందికి చేయలేకపోతే అది వేరే విషయం, కానీ అందుబాటులో ఉన్నప్పుడు ఖచ్చితంగా దైవజనుని చేత ప్రార్థన చేయించుకోవాలి. ఇది దేవుడు నియమించిన నియమం. నీ గురించి అతడు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు. ఎందుకు? దైవజనులకి దేవుడు ఏర్పాటు చేసిన పని, డ్యూటీ. పోలీసులు ఏం చేస్తారు? దొంగలు పట్టుకుంటారు. డాక్టర్లు ఏం చేస్తారు? ఆపరేషన్లు చేస్తారు, వైద్యం చేస్తారు. పాస్టర్లు, దైవజనులు ఏం చేస్తారంటే దేవునికి విన్నపిస్తారు, దేవునికి తెలియజేస్తారు. నువ్వు డాక్టర్ చెప్పుకున్నా, కలెక్టర్ చెప్పుకున్నా, జడ్జికి చెప్పుకున్నా, ఎవరికి చెప్పుకున్నా పని అవ్వదు, దేవునికి చెప్తే పని అవ్వదు. ఆ దేవునికి చెప్పే ప్రతినిధులే దేవుడి పక్షాన దైవజనులు. ఓకే, రైట్. అతను నీ గురించి ప్రార్థన చేయను, నువ్వు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను. రాజుకి బీపీ 180 పడింది. అర్థమైందా? 180 వచ్చేసింది బీపీ. అమ్మో, ఈమె అబ్రహాము భార్య, దైవజనుని భార్య, ప్రవక్త భార్య, మాస్టర్ గారి భార్య. భయం చూడండి, దేవుని యొక్క హెచ్చరిక. మీలో చాలా మందికి ఇంకో విషయం కూడా చెప్తున్నాను, జాగ్రత్త వినాలి మీరు కూడా, యవ్వనస్తులు, పిల్లలు. ఒక మందిరం జరుగుతుంటే, దైవ సేవ జరుగుతుంటే, ఇంట్లో వాళ్ళ వలన కానీ బయట వాళ్ళ వలన కానీ సంఘానికి, దైవజనునికి, దేవునికి చెడ్డ పేరు తెచ్చే పని జరిగితే దేవుడు ఏమంటున్నాడు రాజుతో? నీవు, నీ ఇంటి వారు, నీ సైన్యం మొత్తం చచ్చెదరు, జాగ్రత్త అంటున్నాడు. చంపవతలు పడేస్తారు అంటున్నాడు దేవుడు. ఎప్పుడు కూడా సంఘానికి కానీ దైవ సేవకునికి కానీ చెడ్డ పేరు ఇంట్లో వాళ్ళ వలన కానీ బయట వాళ్ళ వలన కానీ తెచ్చే ఆలోచన చేశారా? ఇష్టసరంగా మాట్లాడడం, ఇష్టసరంగా ప్రవర్తించడం చేశారా? రాజుతో దేవుడు అంటున్నాడు, చస్తావురా రాజా అంటున్నాడు. నువ్వు నీ ఇంట్లో వాళ్ళని చంపేస్తాను, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. కనుక దేవుని పని చాలా గొప్పది, దేవుని సేవ చాలా గొప్పది.
మన వంతుగా దేవుని సంఘానికి, దేవుని పనికి మనం ఉపయోగపడాలి. కానీ మన వల్ల, ఎవరి వలన కూడా సంఘానికి, దైవ సేవకునికి చెడ్డ పేరు, చెడ్డ కలిగించేటటువంటిది ఎప్పుడు కూడా చేయకూడదు. దెబ్బతినిపోతారంతే. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. నేను మాట్లాడు, నా సొంత మాటలు కాదు కదా, మీరే చదువుతున్నారు ఇక్కడ. దైవజనుడు అంటే భయం లేకుండా, దైవ సేవకుడు అంటే భయం లేకుండా, నా ఇష్టానుసారంగా నేను చేస్తానని ఇంట్లో తల్లిదండ్రులు, ఇంట్లో అక్కాజీలు, ఇంట్లో వాళ్ళైనా చేయకూడదు. ఇది దేవుని పని, దేవుని యొక్క సంకల్పం. అమ్మ, చెల్లి, అక్క, తమ్ముడు ఇక్కడ ఉండవు. దైవజనుడికి, దేవుడికి మధ్య ఉన్నటువంటి సంకల్పంలో ఎవరైనా మాట, దేవుని మాట ప్రకారం వెళ్ళాల్సిందంటే దైవజనుడితో సహా. ఓకే, వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు రాజుకి. జాగ్రత్త రాజా అంటున్నాడు. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు, అందరు చదవండి అన్నమాట, అందరు చదవండి అన్నమాట, అందరు చదవండి అన్నమాట, బైబిల్ ఉన్న వాళ్ళు అందరు చదవండి. తెల్లవారినప్పుడు, నాతో పాటు చదవండి. తెల్లవారినప్పుడు, అందరూ కలిసి, తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి. భయం ఉండాల దేవుని విషయంలో. అమ్మో, ఈ పని చేస్తే దేవుడు నన్ను కొడతాడేమో, ఈ పని చేస్తే దేవునికి చెడ్డ పేరు వస్తుందేమో, ఈ పని చేస్తే దేవుని సేవకుడికి చెడ్డ పేరు వస్తుందేమో అని భయం కలిగి ఉండాలి. ఎప్పుడైతే భయం కలిగి ఉంటావో దేవుడు నిన్ను కాపాడతాడు. అబ్రహామును ఎందుకు కాపాడుతున్నాడు రాజు నుంచి? దేవుడు భయం కలిగి ఉన్నాడు దేవుని ఎడల. ఎవరు? అబ్రహాము. భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక అబ్రహాము రాజుకు వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. ఓకే, మీ జీవితాలన్నీ బాగుండాలి అంటే దేవునికి భయపడే వాళ్ళుగా ఉండాలి. యవనస్తులైనా, వృద్ధులైనా, ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి. యవనస్తులైనా, వృద్ధులైనా, ఎవరైనా గుర్తుపెట్టుకోండి, భయం ఉండాలి నీకు. ఏ భయం ఉండాలో తెలుసా? ఏ భయం ఉండాలి? దేవుని భయం. దేవుని భయం ఎక్కడెక్కడ ఉండాలి? ప్రతి చోట ఉండాలి. ప్రతి చోట ఉంటేనే నువ్వు పాపం చేయకుండా ఉంటావు, నువ్వు తప్పు చేయకుండా ఉంటావు. ఇంటి లోపల దేవుడు కనబడుతుంది, బయట కనబడుతుంది, ఆకాశంలో కనబడుతుంది, పాతాళానికి వెళ్ళినా కనబడుతుంది. దేవుడికి కనపడని చోటు అంటూ ఏదియో లేదు. కనుక నువ్వు మాట్లాడేటప్పుడైనా, ఏ పని చేసేటప్పుడైనా దేవుడు చూస్తున్నాడనే భయం కానీ ఉందనుకో, దేవుడిని కాపాడు. నువ్వు పాపం చేయవప్పుడు. దేవుడు రాజుతో మాట్లాడాడు. వెంటనే రాజు మేలుకొని, నిద్ర నుంచి మేలుకొని, తన రాజ్యంలో ఉన్న సేవకులందరినీ, సైన్యాధిపతిగా కానించి చిన్న పని చేసే వాళ్ళ వరకు అందరు కూడా, గవర్నమెంట్ ఆఫీసర్లు అందరినీ కూడా పిలిపించేసి చెప్తాడు, ఇదిగో నేను తెచ్చినటువంటి ఈ యొక్క స్త్రీ, ఆమె ఒక దైవజనుని భార్య అంట. జాగ్రత్త, మన రాజ్యములో ఎవడైనా అబ్రహాము జోలికి, శారా జోలికి కానీ వెళితే వాళ్ళంతా చూస్తాను, దేవుడు వాళ్ళంతా చూస్తాడని చెప్పాడు రాజు. వెంటనే వాళ్ళందరూ భయపడిపోయారంట. సైన్యం అంతా కూడా, రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా. తర్వాత నెక్స్ట్ వచనం. భయపడిరి. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదకిని, నా రాజ్యం మీదకిని మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పాను. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహాము అడుగా, వెంటనే అబ్రహాముని పిలిపించాడు రాజు. దేవుడు మాట్లాడాడు కదా రాత్రి కల్లో, పిలిపించాడు. అబ్రహాం పిలిపించి, అయ్యా అబ్రహాము గారు, నేను నీకు ఏం అన్యాయం
చేశానని చెప్పి నన్ను నా రాజ్యానికి నా మీదకి ఇంత పాతకం, ఇంత శిక్షను తెప్పించడానికి ట్రై చేశావు అని అబ్రహాముని రాజు అడుగుతాడు. నువ్వు నీ చెల్లెలని చెప్తేనే కదా నేను తీసుకొచ్చింది శారాన్ని, నువ్వు చెల్లెలనే చెప్పావు. ఒకవేళ నీ భార్య అని చెప్పుంటే కదా తెచ్చేవాడిని కాదు కదా. ఎందుకు ఈ పని చేసావు అబ్రహాము? అసలు సరే, ఇలా నీ భార్యని నా చెల్లెలు అని చెప్పడానికి కారణం ఏంటి? ఏం చూసావు నా రాజ్యంలో? ఏం చూసి ఇలాగా నువ్వు చెప్పావు అన్నాడు. అసలు ఎంత మంచి రాజు అండి, నిజంగా అభిమేలకు మంచి రాజు, మంచి రాజు, దైవభక్తి కలిగిన వాడు, దేవుడు అంటే భయపడేవాడు. వినాలమ్మా, జాగ్రత్త, అందరూ వినాలి. ఈ యొక్క అభిమేలకు అబ్రహామును అడుగుతాడు, ఏం చూసావు నా రాజ్యంలో నువ్వు ఇలా అనడానికి అన్నప్పుడు అబ్రహాము ఆ రాజుతో ఏమంటాడు తెలుసా? రాజా, నీ దేశంలో జనులకి దేవుడు భయం లేదు అని నేను అనుకున్నా అంటున్నాడు. చూడండి కింద కింద వచ్చిన వాళ్ళు 11 వచ్చిన. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకొని చేసి తిని. చూసారా, అబ్రహాం ఎందుకు చెల్లెలని చెప్పాల్సింది, శారాని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అక్కడ జనులందరికీ దేవుడు భయం లేదని అబ్రహాం అనుకున్నాడు. ఒకరిద్దరు ఏదైనా ఉండుండొచ్చేమో కానీ అందరు కాదు, అందరైతే కాదు. రాజు అడుగుతున్నాడు. రాజే నీతిమంతుడైతే ప్రజలు కూడా చాలా వరకు నీతిమంతులు అయి ఉండొచ్చు ఆ రాజ్యంలో. మంచోళ్ళు, భయపడ్డారంటే మంచోళ్ళు, ఏదో ఒకరిద్దరు. అలాంటి వాళ్ళని చూసి అబ్రహాము నా భార్యను ఏమైనా చేస్తారేమో అని చెప్పి అనుకొని, అలా చెప్పాను రాజా, ఎవరన్నా నా భార్యను తీసుకెళ్ళిపోతారేమో ఆమె అందరినీ చూసి అని చెప్పని నా చెల్లెలని చెప్పాను అని రాజుతో అబ్రహాము అంటాడు. ఇంకా నిజం కూడా మీకు గత వారాల్లో కూడా మీకు చెప్పున్నాను. ఆ రాజుతో అబ్రహాం చెప్తున్న మాటలు చదవండి. 12 వచ్చిన కూడా. అంతేకాక ఆమె నా చెల్లెల అను మాట నిజమే. శారా అబ్రహాంకి చెల్లెలే అవుతుంది. ఎలా అవుతుంది? ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. ఎక్కడ మొత్తానికి అబ్రహాం యొక్క తండ్రి ఎవరినో చేసుకుని ఉండొచ్చు, ఆమెకు పుట్టినటువంటి ఆమె శారా అయి ఉండొచ్చు. సో అందువల్ల ఆ రోజుల్లో దేవుణ్ణి నమ్మకం ముందు అబ్రహాం యొక్క తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా అన్యులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ నీతి నియమాలు ఇవన్నీ ధర్మాలు తెలియవు కనుక పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడిన తర్వాత అబ్రహాము ఎలా ఉన్నాడన్నది పాయింట్. దేవుడు అబ్రహాముని నడిపించిన తర్వాత, అబ్రహాము దేవుడితో కలిసిన తర్వాత నీతిగానే న్యాయంగానే ఉన్నాడు. మనం కూడా మన జీవితాల్లో దేవుణ్ణి ఎరగక ముందు ఎన్నో పాపాలు చేస్తాం. కానీ దేవుడు ఉద్దేశించేది ఏంటంటే మనకు ఆయన అర్థమైన తర్వాత, ఆయన మనకు తెలిసిన తర్వాత మన జీవితాన్ని చూస్తాడు ఆయన. మనకు దేవుడు అర్థమైన తర్వాత కూడా చేస్తుంటే తప్పు. ఓకే, అలా అబ్రహాము శారాకి అతనికి భార్య అవుతుంది. తర్వాత దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోనట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనం పోవు ప్రతి స్థలం ముందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి తిని అనేను. అబ్రహాము శారాకి చెప్పేసి ఉన్నాడు, అమ్మా నీ అందం చాలా చాలా అందంగా ఉంటావు కాబట్టి మనం ఏ స్థలానికి వెళ్ళినా కూడా నీ అందం వల్ల నాకు సమస్య వస్తుంది, నన్ను చంపేస్తాడు, కనుక నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా కూడా నన్ను అన్న అని చెప్పు, అప్పుడు నన్ను చెప్పకుండా ఉంటారని శారాతో చెప్పుకుంటాడు. ఆ లెక్క ప్రకారము శారా కూడా రాజుతో ఈయన నా అన్న అని చెప్తారు. తర్వాత అబీమెలెకు గొడ్లను దాసదాసీలను రప్పించి అబ్రహాంకి ఇచ్చి అతని భార్య అయిన శారాను తిరిగి అతనికి అప్పగించాను. చూశారు ఎంత మంచోడో రాజు. అబీమెలెకు తిరిగి శారాను అప్పగించేస్తాడు అబ్రహాంకి. అయ్యా అదిగో నీకు దండం, నా 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 ప్రాణం మీదకి దేవాక అని చెప్పి అప్పగించేస్తాడు. తర్వాత ఆ దేశము నీ ఎదుట ఉన్నది, నీకు ఇష్టమైన స్థలమందు కాపురం ఉండమని చెప్పాడు. అబ్రహాంతో రాజు చెప్పేస్తాడు. ఇక చూడండి, అబ్రహాంతో రాజు చెప్పేస్తాడు, అయ్యా నువ్వు చాలా గొప్పవాడవని, దైవజనుడవని, మంచివాడవని నాకు అర్థమైపోయింది. కాబట్టి ఇక ఈ రాజ్యంలో నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు,
అబ్రహాము ఆ రాజు అబీమెలెకు యొక్క రాజ్యంలోనికి వెళ్ళాడు, వలస వెళ్ళాడు. అప్పటికి ఆ రాజు అక్కడ పరిపాలిస్తున్నాడు. అబ్రహాం అక్కడికి వెళ్ళాడు. అప్పుడు స్థలం గురించి రాజు అబ్రహాంతో చెప్తున్నాడు, ఇదిగో ఈ దేశం అంతా నాదే, నీకు ఇష్టం వచ్చిన చోట నువ్వు వెళ్ళి అక్కడ ఉండొచ్చు అంటున్నాడు. 16 మరియు శారాతో ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఎందుకో అక్కడ మాట అంటున్నాడు నీ అన్న అని చెప్పాను అబ్రహాంతో. అంటే శారా ఏమని చెప్పింది రాజుతో? అబ్రహాం ఎవరని అంటే అన్నే అని చెప్పింది. కాబట్టి నీ అన్నతో ఇదో ఇది నీ యొద్ద ఉన్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా ఉండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయం అంతట్లో నీకు న్యాయము తీరిపోయినదని. రాజు శారాన్ని తీసుకొచ్చేస్తాడు కదా, తన ఇంటికి తీసుకొచ్చినప్పుడు అబ్రహాం యొక్క భార్య శారా అని తెలిసిపోయినప్పుడు ఈ రాజు ఏం చేస్తాడంటే మర్యాద పూర్వకంగా ప్రాయశ్చిత్తంగా తాను చేసిన యొక్క తప్పుకి ప్రాయశ్చిత్తంగా, అమ్మో నాకు తెలియకుండా తీసుకొచ్చేసాడు, నువ్వు అబ్రహాము భార్యవని నాకు తెలియదు, తీసుకొచ్చేసాడు. కాబట్టి నేను నిన్ను ప్రాయశ్చిత్తంగా నా పాపానికి, నా తెలియని ఈ పొరపాటికి ప్రాయశ్చిత్తంగా ఇదిగో ఒక 1000 రూపాయలు ఇచ్చి నేను ఈ ప్రాయశ్చిత్తాన్ని చేసుకుంటున్నానని చెప్పని అంటాడు. ఆ రోజుల్లో 1000 రూపాయలు అంటే ఎంతో తెలుసా? ఇది ఎప్పుడు? అబ్రహాము రోజుల్లో. ఏమ్మా, ఇప్పుడు ఒక 100 కోట్లు అంటే ఎంత? చాలా ఎక్కువ కదా. అలాగనమాట 1000 కోట్లు అంటే ఎంత? చాలా ఎక్కువ. ఆ రోజు మరి రాజు ఇచ్చే కానుక కదా. తర్వాత 17 అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును నెంబర్ 1, అతని భార్యను నెంబర్ 2, అతని దాసీలను బాగు చేశాను. ఏం చేశాను? ఏమై ఉన్నారు? నేను నాకు చెప్పిన రోగం, గర్భాలు మూసేశాడు, అనారోగ్యం కలగజేశాడు. అబీమెలెకు రాజు శారాని టచ్ చేయడానికి కూడా లేని విధంగా అనారోగ్యం కలగజేసేసాడు. ఆ రాజ్యంలో ఉన్న స్త్రీలందరికీ, పురుషులందరికీ ఆ యొక్క అనారోగ్యం కలగజేసేసాడు. తర్వాత అబ్రహాము దేవునికి ప్రార్థింపగా బాగు చేశాడంట. చూసారా? అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు రాజుకు కూడా స్వస్థత వచ్చింది. అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు ఆ రాజ్యంలోని వారందరూ కూడా బాగుపడ్డారు. 18 ఏలయనగా అబ్రహాము శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. శారా రాజు దగ్గరికి వెళ్ళిన కాడి నుంచి పిల్లలు ఉడుగు పుట్టడంలా ఆ రాజ్యంలో ఏం జరిగింది? ఎవరు కూడా సంసారం చేసే వాళ్ళగా లేరు, బలహీనులు అయిపోయారు. రాజు భయపడిపోయాడు, పరిస్థితి అంతా తారుమారైపోయింది. కాబట్టి ఇక్కడ మనం చదివిన ఈ యొక్క 20వ అధ్యాయంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని అందుకు భయభక్తులు కలిగి ఉన్నందువలన అబ్రహాము తన భార్యను కూడా, అబ్రహాము భార్యను శారాయిని కూడా దేవుడు కాపాడాడు. టచ్ చేయకుండా రాజు అంతటి వాడే కాళ్ళు చేతులు కట్టేశాడు దేవుడు. తర్వాత ప్రేమ దేవుడు గుర్తుపెట్టుకోండి, రాజుకైనా కూడా దైవజను యొక్క ప్రార్థన అవసరం. గుర్తుపెట్టుకోండి, ఒక రాజ్యాన్ని కూడా ఒక దైవజను యొక్క ప్రార్థన వలన ఆ రాజ్యం బాగుపడగలదు. లేదా ఒక ఇల్లైనా ఒక రాజ్యమైనా పాడైపోయింది అంటే దైవజనుని జోలికి వెళ్ళి ఉంటుంది అని అర్థం. ఓకే, కనుక ఈ యొక్క అబీమెలెకు రాజు విషయంలో అయితే మనము అబీమెలెకు మంచోడే, ఎందుకంటే దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అవును, నువ్వు యథార్థవంతుడే అంటున్నాడు. అన్నాడా? దేవుడు అన్నాడా లేదా? అన్నాడు. అబ్రహాము అలా చెప్పినందున నువ్వు శారాన్ని తెచ్చావు తప్ప అని చెప్పి దేవుడు అబీమెలెకు విషయంలో కూడా మంచిగానే మాట్లాడతాడు. రైట్, ఇది 20వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. ఇక 21వ అధ్యాయం కూడా మనం ధ్యానించుకొని ముగించుకుందాం. 2 అధ్యాయాలు చెప్పాను నేను ఈరోజు మీకు, నేను కంప్లీట్ చేస్తాను. ఓకే, 20వ అధ్యాయం విషయం అది. 20వ అధ్యాయంలో ఏముంది? అబ్రహాము ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళడం, శారా యొక్క అంద విషయంలో రాజు అక్కడికి ఆమెను తీసుకెళ్ళడం, స్వప్నంలో రాజు అబీమెలెకుతో దేవుడు మాట్లాడడం, వాళ్ళు భయపడిపోవడం, వాళ్ళంతా రోగస్తులు అవ్వడం, ఇవన్నీ విషయాలంతా జరిగిన తర్వాత అబ్రహాము ఆ రాజు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ రాజ్యం అంతా బాగుపడుతుంది.
వాళ్ళందరూ మళ్ళా మామూలుగా ఉంటారు. ఆ రాజు అబ్రహాంకు ఒక నీ ఇష్టం వచ్చిన స్థలంలో ఉండమని చెప్పని చెప్తాడు. ఇది 21వ అధ్యాయంలో ఉన్న విషయం. ఇక 21వ అధ్యాయం వచ్చేసేసరికి గుర్తుపెట్టుకోండి, అబ్రహాముకి శారాకి దేవుడు వాగ్దానం చేస్తుంటాడు. ఏమని వాగ్దానం చేశాడు? ఏమా దేవుడు అబ్రహాముకి శారాకి ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? పిల్లలు. ఇంకా 2 వాగ్దానాలు ముఖ్యంగా ఉన్నాయి. పిల్లలు, ఇంకోటి ఏంటంటే స్థలం గురించి, కనాను దేశం నీకు ఇస్తాను. ఒకటి సంతానము, 2 దేశము. ఈ 2 వాగ్దానాలు చేస్తుంటాడు. ఈ 2 వాగ్దానాలలో భాగంగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత ఖచ్చితమైన వాడో, దేవుడు ఎంత మాట తప్పని వాడో అర్థమైతే మన జీవితం బాగానే ఉంటుంది. దేవుడి గురించి అర్థం అవడం అనేది మనకు చాలా ముఖ్యం. చూడండి, దేవుడు ఎప్పుడో చెప్పాడు, తండ్రి ఇంట ఊర్లో ఉన్నప్పుడు చెప్పాడు అబ్రహాముతో. అబ్రహాము బ్రహ్మాండంగానే వచ్చేసాడు. అబ్రహాము నీకు నేను సంతానాన్ని ఇస్తాను, నీకు నేను ఈ కనాను దేశాన్ని ఇస్తానని చెప్పినప్పుడు అబ్రహాము నమ్మాడు. అప్పటికి ఇంకా జరగలేదు, చాలా సంవత్సరాలు అయింది. ఇప్పుడు దేవుడు తాను ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే అబ్రహాముకు స్థలము చూపించాడు. తర్వాత సంతానం ఇస్సాకుని అనుగ్రహిస్తున్నాడు. అప్పటికి అబ్రహాం యొక్క వయసు సుమారు 100 సంవత్సరాలు వచ్చేస్తుంటది. శారా వయసు ఎంత వచ్చి ఉంటది? పోయినసారి చెప్పాను మీకు. అబ్రహాంకి శారాకి వయసులో ఎంత తేడా? ఎంత? 10 సంవత్సరాలు. ఎంత? 10 సంవత్సరాల తేడా ఉంది అబ్రహాముకి శారాకి. చూడండి, ఇక్కడే ఉంటుంది కింద. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను. చూసారా, ముసలితనంలో బిడ్డనిచ్చాడు దేవుడు. ఒక మాట చెబితే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుడు ఒక మాట చెబితే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆ బిడ్డ పుట్టేటప్పటికి వయసు ఎంత తెలుసా? అబ్రహాంకి 5వ వచనం చదవండి. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఎక్కడైనా పిల్లకాయలు పుడతారా? కానీ దేవునికి సమస్తము సాధ్యం. 90 సంవత్సరాలు ముసలానికి ఎక్కడైనా బిడ్డలు పడతారా? కానీ దేవునికి సమస్తము సాధ్యం. ఇలా అబ్రహాము నమ్మాడు. ఇలా అబ్రహాము దేవుణ్ణి నమ్మున్నాడు. దేవుడు ఒక మాట చెప్పాడంటే అది జరిగిద్దంతే. దేవుడికి భయపడ్డాడు, దేవుడి గురించి తెలుసుకున్నాడు. దేవుడు చెప్పిన మాట ఏ రోజుకైనా నెరవేరిద్దని విశ్వాసంతో కనిపెట్టుకున్నాడు. యేసు ప్రభు 2వ రాకడలో నేను వస్తాను అన్నాడు. నువ్వు పవిత్రంగా నా వాక్యములు గైకొంటూ సిద్ధంగా ఉండన్నాడు. ఎంతమంది దేవుని వాక్యాలు గైకొంటూ యేసు ప్రభు రాకడ కొరకు సిద్ధం కలిగి నమ్మకం కలిగి ఎదురు చూస్తున్నారు. 100 సంవత్సరాలు వచ్చిన అబ్రహాము ఇంకా విశ్వాసాన్ని విడవల. పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. చేతులన్నీ ముడతలు పడిపోయినాయి, కాళ్ళు చేతులన్నీ ముడతలు పడిపోయినాయి, ముసలోడు అయిపోయాడు. అబ్రహాము గర్భం అది ఋతుక్రమం నిలిచిపోయింది. కానీ అబ్రహాము నమ్మకంతో ఉన్నాడు. దేవుడు ఏమనైనా చేయగలడు. 100వ సంవత్సరంలో అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు. దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేస్తున్నాడు. ఏ నిబంధన చేశాడు? నీ ఇంట్లో నీతో సహా పుట్టిన వారందరూ కూడా, ఉన్న వారందరూ కూడా సున్నతి చేపించుకోవాలి. అది నీకు నాకు గుర్తు అని. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినటువంటి యొక్క ఇస్సాకుకి 8వ రోజు పుట్టిన
8వ రోజు సున్నతి చేస్తాడు ఆ చిన్న బిడ్డకి. యేసు ప్రభుకు కూడా 8వ రోజు సున్నతి జరిగింది. మరియా యేసేపులు దేవాలయానికి తీసుకెళ్లి యేసు ప్రభుకు కూడా సున్నతి చేస్తారు. తర్వాత మనం దాన్ని ధ్యానిస్తాం. రైట్, ఇది అబ్రహాం యొక్క జీవితంలో కొడుకు ఇస్సాకు పుట్టినటువంటి సందర్భం. అంతకుముందు ఎవరు పుట్టుంటారు అబ్రహాంకి? అంతకుముందు ఎవరు పుట్టుంటారు? ఏమా, ఎవరు పుట్టారు అంతకుముందు? అబ్రహాంకి అంతకుముందు ఎవరు పెట్టారు? ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అంతకుముందు అబ్రహాము? శారా ఎవరిని ఇచ్చారు? ఎవరిని ఇచ్చింది అబ్రహాంకి? హాగర్ని ఇచ్చిందా? కన్యదాసిని ఇచ్చిందా? ఆ దాసికి పుట్టిన ఆ పిల్లల పేరు ఏం పేరు? ఇష్మాయేల్. ఓకేనా? అంతకుముందు ఇష్మాయేల్ పుట్టున్నాడు. తర్వాత ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడు. ఈ ఇస్సాకే శారాకి పుట్టినటువంటి వాడు. అయితే జాగ్రత్త, ఎప్పుడైతే ఇస్సాకు పుట్టి పెరుగుతూ ఉన్నాడో పెద్దవాడైన ఈ ఇష్మాయేలు ఏం చేస్తాడో తెలుసా? ఈ ఇస్సాకుని ఎగతాళి పట్టిస్తుంటాడు, ఈ ఇస్సాకుని బాధ పెడుతుంటాడు. చూడండి ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29కి వెళ్ళిపోండి. అది అక్కడే ఉంచి ఒక చేయి అక్కడ పెట్టి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం చదవండి. 29వ వచనం 4వ అధ్యాయం 29వ వచనం గలతీ. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణిని ఎలాగో హింస పెట్టాను. ముందెవరు పుట్టారమ్మా అబ్రహాంకి? ఇష్మాయిల్ పుట్టాడు. తర్వాత ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడు. ముందు పుట్టినటువంటి ఒక ఇష్మాయిలు ఇస్సాకుని హింస పెట్టేవాడట. ఈ ఇష్మాయిల్ ఎవరి కొడుకు? దాసి కొడుకు. దాసి ఎవరు? హాగరు. చూడండి, హాగరు శారాని ఇబ్బంది పెట్టింది. అలాగే హాగరు యొక్క కొడుకైన ఇష్మాయేలు ఇస్సాకుని హింస పెడుతున్నాడంట, భయంకరంగా హింస పెడుతున్నాడట. చూడండి అప్పుడు ఆ మాట 9వ వచనం చదవ. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసిందట. ఇష్మాయిల్ వెళ్ళి ఆ చిన్న పిల్లోడిని భయంకరంగా హింసిస్తున్నాడంట, చిన్న బిడ్డని. వీడి మైండ్ చూడు ఎట్ట ఉందో, ఇష్మాయిల్ మైండ్. అరే నా తమ్ముడు కదా అనుకోవచ్చు కదా, అటు అనుకోవడం. ఇస్సాకు చిన్నవాడుగా ఉన్నప్పుడు ఈ ఇష్మాయిల్ అంట హింసిస్తున్నాడంట. ఎంత హింస పెడుతున్నాడో, ఎంత ఎగతాళి చేస్తున్నాడో వాడి మైండ్ చూడండి. హాగర్ మైండ్ కూడా అదే. అరే నా యజమానురాలు నాకు ఈ స్థానం ఇచ్చిందని చెప్పని అణిగిమణి ఉండకుండా శారా మీదకి వెళ్తుంది హాగరు. నువ్వు గొడ్రాలు, నువ్వు అలాంటి దాన్ని ఇలాంటి దాన్ని వెళ్తుంది. హాగరు మైండ్ కూడా అంతే. కాబట్టి హాగరు మైండ్, ఇష్మాయేలు మైండ్ అంత మంచిది కాదు. వాళ్ళ మనస్సులో అంత మంచివి కావు. అమ్మ యొక్క పెంపకం, నాన్న యొక్క పెంపకం వస్తుంది. కానీ కొంతమంది తల్లిదండ్రులు చెడ్డోళ్ళైనా బిడ్డలు మంచోళ్ళుగా ఉంటారు. కొంతమంది బిడ్డలు చెడ్డోళ్ళైనా తల్లిదండ్రులు మంచోళ్ళుగా ఉంటారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇష్మాయేల్ అంట ఇస్సాకుని హింస పెట్టేవాడంట, చాలా బాధ పెట్టేవాడంట. బాధ పెట్టినప్పుడు శారా చూసి శారాకు బాధ కలిగింది. ఒరే, నేను నీకు మీ అమ్మని నాకు దాసిగా ఉంటే మీ అమ్మని నేను నా భర్తకి ఇస్తే నా బిడ్డను నువ్వు హింస పెడతావా అని చెప్పని హాగర్ని యొక్క ఇష్మాయేల్ గురించి అబ్రహాంతో శారా అంటది. యజమాని గారు, అయ్యా ఇదిగో ఈ దాసి కొడుకైన ఇష్మాయేలు మన బిడ్డని చాలా హింసిస్తున్నారు. మన బిడ్డలని చంపే పరిస్థితి అనుకో, చిన్న బిడ్డని, పసి బిడ్డని ఆ విధంగా భయంకరంగా హింసిస్తుంటే శారా ఓడవలేక చూడలేక ఇలా అబ్రహాంతో చెప్పేస్తుంది, ఇదిగో వీళ్ళు పని చేస్తున్నారు చూడండి అని అన్నప్పుడు శారా విషయంలోనూ ఇష్మాయేల్ విషయంలోనూ అబ్రహాము బాధపడతాడు. శారా విషయంలో ఎందుకు బాధపడతాడు, అబ్రహాం విషయంలో ఎందుకు బాధపడతాడు అంటే ఈ వచనం చదువుకొని మనం వివరించుకుందాం. చూడండి ఒకసారి, అక్కడ ఆ మాట ఉంది 11వ వచనం.
10 నుంచి చదువు. 10 నుంచి చదువు. ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనేను. నిజమే, పనోళ్ళు యజమానులు ఎట్లా అవుతారు, వారసులు ఎట్లా అవుతారు? ఇప్పుడు మన 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 కుటుంబం ఉంది, మనకు ఒక ఇల్లు ఉంది, మనకు ఆస్తి బాగా ఉంది అనుకో, మనం ఎవరైనా కూలికి పిలిచామనుకో, పనోళ్ళని పెంచామనుకో, ఏమ్మా ఇప్పుడు ఈ ఆస్తి అంతా వాళ్ళదైపోద్దా? తల్లిదండ్రుల తర్వాత రావాల్సిన ఆస్తి ఎవరికి? పిల్లలకి రావాలి. పిల్లలకి వస్తుందా, పని వాళ్ళకి వస్తుందా? పిల్లలకి రావాలి. హాగర్ ఎవరు? దాసి, పనామి. ఆ పనామి కొడుకు ఎట్లా వస్తుంది? తండ్రి యొక్క ఆస్తి వస్తుందా? రాదు. కనుక శారా అదే అంటుంది, మనకు బిడ్డ పుట్టాడు, మన వారసుడు వాడవుతాడు, కానీ ఈ దాసి యొక్క కుమారుడు కాదు కదా. కానీ వాస్తవానికి ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఇది శారా చేసిన పని. గత వారంలో మీకు చెప్పాను, దేవుడు మనకు బిడ్డలు ఇస్తాడు, ఉందాం అనిగా నన్నుంటే బాగుండేది శారా. కానీ శారా తొందరపడిపోయి అబ్రహాంకి హాగర్ని ఇస్తుంది. ఈ సమస్య తెచ్చుకుంది ఎవరు? శారాని. సరే, ఏదో పొరపాటు చేసింది. దేవుడు ఆమె మంచితనం ఉంది కాబట్టి, నీతిమంతురాలు కాబట్టి, చిన్న పొరపాట్లు చేసిన దేవుడు క్షమించి ఆ విషయాన్ని దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు. ఇప్పుడు శారా అబ్రహాముతో అంటుంది, అయ్యా ఈ దాసి కొడుకులు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వీళ్ళని మనం పంపించేద్దాం, వాళ్ళు మన వారసులు కాదు అని చెప్పి అబ్రహాముతో శారా అంటది. ఎంతైనా కూడా అబ్రహాము ఆ హాగరు ద్వారా బిడ్డను కన్నాడు కాబట్టి అబ్రహాముకి ఆ బాధ ఉంటుంది. అయ్యో, ఇంతకాలం నాతో ఉన్న హాగరు, లేదంటే ఆ హాగరుకు పుట్టినటువంటి ఇష్మాయేలు నా బిడ్డే కదా అని చెప్పి అబ్రహాము శారా విషయంలో, ఇష్మాయేలు విషయంలో బాధపడతాడని ఉంది. చదవండి అక్కడ 11వ వచనం. అతని కుమారుని బట్టి, అంటే ఇష్మాయేలును బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేసాము. ఇక్కడ ఇస్సాకు కూడా అనొచ్చు, ఏంటంటే ఇస్సాకును బాధ పెడుతుంటే మరి ఇష్మాయేల్ని ఏం చేయాలి, హాగర్ని ఏం చేయాలి? బాగా ఉంటే పర్లేదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వారసత్వాన్ని తీసుకోవాలని, నిజమైన వారసును తొక్కేయాలని చూస్తున్నారు. కాబట్టి దేవుడు న్యాయంగానే ప్రవర్తిస్తాడు. అప్పుడు అబ్రహాము చాలా బాధపడ్డాడంట. ఈ హాగరు, ఇష్మాయేలు ఇస్సాకును బాధ పెడుతుంటే, వీళ్ళు ఇలా అవడం వలన కదా, ఈ శారా నాకు హాగర్ని ఇవ్వడం వలన కదా ఇప్పుడు నేను హాగర్ని, ఇష్మాయేల్ని బయటికి పంపించే పరిస్థితి వచ్చింది. మగవాడి తప్పు లేకుండా ఆడామి తప్పు వలన మగవాడు బాధపడుతుంటే అబ్రహాం. కానీ అబ్రహాంతో కూడా తప్పు ఉంది శారా మాట వినడం. కానీ ఇప్పుడు మాత్రం శారా మాట వినాలి. ఎందుకంటే యజమానుడే, పనోడే. అప్పుడు అబ్రహాము బాధపడుతుంటే దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు, అబ్రహామా, నాకు నీ బాధ అర్థమైంది. హాగర్ని, ఇష్మాయేల్ని తరివేయమని చెప్పి శారా అనింది కదా, నువ్వు వీళ్ళని ఎలా తరివేయాలని చెప్పి లోపల బాధపడుతున్నావు కదా, నాకు నీ బాధ అర్థమైంది. కానీ ఈ విషయంలో మాత్రం శారా చెప్పినట్టే చెయ్యి, ఎందుకంటే పనోడు నీ వారసుడు కాదు. నీకు పుట్టిన ఇస్సాకే, శారాకు పుట్టిన ఇస్సాకే, ఆ ఇస్సాకు విషయంలో నేను వాగ్దానం చేస్తున్నా, ఇష్మాయేల్ విషయంలో కాదు అని చెప్పి దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు. చదవండి మాట 12. అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి, నీ దాసిని బట్టి నీవు దుఃఖపడొద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట విను. అంటే ప్రతి మంచి విషయంలో అని అర్థం. విను. ఇస్సాకు వలనైనదియే నీ సంతానము అనబడును. 13. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనిని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాంతో చెప్తాడు. అబ్రహాం బాధపడుతుంటాడు, శారా చెప్పంగానే వీళ్ళని తరివేసి, ఆ హాగర్ని, ఆ ఇష్మాయిల్ని తరివేసి అని చెప్పంగానే అబ్రహాం బాధపడుతుంటే దేవుడు అబ్రహాంకు ప్రత్యక్షమై చెబుతుంటాడు. ఏమని చెప్తాడు? అబ్రహాము బాధపడొద్దు, హాగరు విషయంలో,
ఇష్మాయిల్ విషయంలో నువ్వు బాధపడుతున్నావు కదా, ఈ ఇష్మాయిల్ని కూడా నేను ఒక జనాంగంగా చేస్తా, అతన్ని కూడా నేను అభివృద్ధి పరుస్తా, అతనిలో నుండి రాజులు పుడతారు. కాబట్టి హాగరు విషయము, ఇష్మాయిల్ విషయంలో నువ్వు బాధపడొద్దు. శారా చెప్పినట్టుగా హాగర్ని ఇష్మాయిల్ని తరివేసేయి, బయటికి పంపించేసి. ఎందుకంటే వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్తాడు. అప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు చూడండి, 14 వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తొత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసాను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో అటు ఇటు తిరుగుచాను. కాబట్టి అబ్రహాం ఏం చేస్తాడంటే హాగరుని ఇష్మాయిల్ని పంపించేస్తాడు. ఓకే, ఇది ఇస్సాకు పుట్టిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు. ఇక 21వ అధ్యాయం చివరిలోకి వచ్చేస్తున్నాం. లాస్ట్ విషయం చూసుకొని మనం ముగించుకుందాం. అదేంటంటే లాస్ట్ విషయం గమనించండి, 22 నుంచి 22. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫికోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక. చూసారు, అక్కడ రాజు ఒక విషయాన్ని గుర్తించాడు. అబీమెలెకు రాజు ఏం గుర్తించాడు? దేవుడంట అబ్రహాముకి తోడుగా ఉన్నాడంట, తోడై ఉన్నాడంట. రాజు ఈ విషయాన్ని గుర్తించాడు. నువ్వు గుర్తించావు ఎప్పుడన్నా? మనం దైవభక్తి కలిగి ఉంటే మనకు తెలుస్తుంది మనకు దేవుడు తోడై ఉన్నాడో లేదో అని. ఎవరికి తోడై ఉన్నాడో లేదో తెలుస్తుంది. ఈ రాజు యథార్థపరుడు, నీతిమంతుడు కనుక అబ్రహాముకి దేవుడు తోడై ఉన్నాడని, అబ్రహాము చేయు పనులన్నిటిలోనూ దేవుడు అబ్రహాముకు తోడై ఉన్నాడట. ఏ పనుల్లో తోడై ఉన్నాడట అబ్రహాంకి దేవుడు? ఏమా? చేయు పనులన్నిట్లో. అబ్రహాం ఏమైనా వ్యభిచారం చేస్తున్నాడా? దొంగతనం ఏమైనా చేస్తున్నాడా? మందు ఏమైనా తాగుతున్నాడా? నరహత్య ఏమైనా చేస్తున్నాడా? అలాంటి పనులు చేయడు కాబట్టి, మంచి పనులు చేస్తాడు కాబట్టి, అబ్రహాము చేస్తున్నాడు కాబట్టి, ప్రతి మంచి పని చేసేవాని వెనక దేవుడు తోడు ఉంటుంది. మనం దేవుడికి నచ్చని పనులన్నీ చేసేసి అయ్యా అని అంటుంటాం, అక్కడే దెబ్బ కొట్టింది. దేవుడికి నచ్చని పనులు చేస్తే దేవుడు నీకు ఎక్కడ తోడుంటాడు? భయం ఉండాలి, దేవుని భయం ఉండాలి. దేవుడంట అబ్రహాముకి తోడై ఉన్నాడు అన్న సంగతి అబీమెలెకు రాజుకు తెలిసింది. అప్పుడు అబీమెలెకు పరిగెత్తుకుంటా వెళ్ళాడు అబ్రహాము దగ్గరికి. అబీమెలెకు ఎవడు? అబీమెలెకు ఎవడు? రాజు. చూసారా, రాజు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాము దైవజనుడు. మీరు ఇప్పుడు చెప్పండి, ప్రధానమంత్రి గొప్పోడా, పాస్టర్ గొప్పోడా? చూసారా, అది విషయం. రాజు, ఒక రాజే దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు, గుర్తించాడు. గుర్తించి 23వ వచనం చదవండి. నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశమే ఉన్న ఈ దేశమునకును చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పాను. రాజు వెళ్ళి అబ్రహాముని ఒక మాట అడుగుతున్నాడు, వేడుకుంటున్నాడు. వాస్తవంగా అబ్రహాం వచ్చి రాజుని అడగాల, కానీ రాజు వెళ్ళి అబ్రహాం దగ్గరికి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఇదేంటి, ఇది రివర్స్ లో ఉంది. దేవుడు ఎవరికి తోడై ఉంటే వాళ్ళ దగ్గరికి రాజు అయినా కూడా వెళ్తాడండి. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క అబీమెలెకు రాజు అబ్రహాం దగ్గరికి వెళ్ళి అబ్రహాంతో ఏమంటున్నాడంటే, అయ్యా అబ్రహామా, నాకు నువ్వు ఒక ప్రమాణం చేయాలి. ఏం ప్రమాణం చేయాలి?
ఏం ప్రమాణం చేయాలంటే గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ అబీమెలెకు రాజు ఇలా భయపడి అబ్రహాం దగ్గరికి వెళ్ళాడంటే, అబీమెలెకు రాజు గుర్తించేశాడు. ఏమని గుర్తించాడంటే, అబ్రహాము చేసే పనులన్నిటిలో దేవుడు అబ్రహాంకి తోడై ఉన్నాడు. కాబట్టి ఒకవేళ అబ్రహాము తలుచుకుంటే ఈ రాజ్యం మొత్తం కూడా అబ్రహాముది అయిపోతుంది. అర్థమైందా? అర్థమైపోయింది. అబీమెలెకు అర్థమైపోయింది. అబీమెలెకు రాజుకి అర్థమైపోయింది దేవుడు అబ్రహాంకి తోడై ఉన్నాడు. ఏమా? అందుకు భయపడిపోయి, యథార్థవంతుడే, మంచివాడే, కానీ మంచివాడే కాబట్టి అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాం ఏం చేయగలడు నన్ను, అబ్రహాం యొక్క దేవుడు నన్ను ఏం చేయగలడు అని గర్వించాల. రాజైనా కూడా తగ్గించుకొని యథార్థవంతుడు కాబట్టి అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయి, అబ్రహమా, నేను నా దేశంలో నిన్ను ఉండనిచ్చా, అవునా? నా దేశంలో నిన్ను ఉండమని స్థలం ఇచ్చాను, అవునా? నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏం మాట రాజు గారు? అయ్యా అబ్రహాము, నీకు దేవుడు తోడే ఉన్నాడన్న సంగతి నాకు అర్థమైపోయింది. నువ్వు తలుచుకుంటే ఈ రాజ్యం మొత్తం కూడా నీదే అయిపోద్ది. నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు నీకు తోడే ఉన్నాడు. నువ్వు తలుచుకుంటే నా సింహాసనం కూడా పోద్ది. కాబట్టి నేను నీకు మేలు చేశా, స్థలం ఇచ్చాను, అంతా చేశా, నీ భార్య నీకు అప్పగిచ్చా, నేనేం చెడు చేయలే, నీ విషయంలో నేనేం చెడు చేయలే, కాబట్టి నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అని రాజు అబ్రహాం నెల్లి అడుగుతాడు. ఏ మాట అడుగుతాడంటే, నన్ను కానీ నా సంతానాన్ని కానీ దయచేసి నువ్వు ఏం చేయద్దు. ఇది రాజు వెళ్ళి అబ్రహాంని అడుగుతున్నాడు. చూడండి, అది దేవుని యొక్క తోడుగా ఉండే శక్తి. రాజు వెళ్ళి అడుగుతున్నాడు, నన్ను కానీ నా సంతానాన్ని కానీ దయచేసి ఏమి చెయ్యొద్దు. అప్పుడు అబ్రహాము మాట ఇచ్చాడు. చూడండి ఒకసారి, అబ్రహాము మాట ఇస్తాడు. 24 వచ్చిన, అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదనని చెప్పాను. సరే రాజా, మంచి రాజు, వెరీ గుడ్ క్యారెక్టర్, మంచోడు. కాబట్టి అబ్రహాము కూడా ఆ రాజుకు మాట ఇస్తాడు, ప్రమాణం చేస్తాడు. ఏమని చేస్తాడు? సరే రాజా, నిన్ను గాని నీ కుటుంబాన్ని గాని నీ రాజ్యాన్ని గాని నేను ఏమీ చెయ్యను అని ప్రమాణం చేసేస్తాడు. అయితే అబ్రహాము ఒక మాట అడుగుతాడు రాజుని. నేను ఒక మాట చెప్పాల్సి ఉంది రాజా అంటాడు. ఏంటి అబ్రహాం గారు చెప్పండి అన్నప్పుడు రాజు అంటాడు, అబ్రహాం అంటాడు, అయ్యా నేను ఒక బావి తవ్వించాను, నీళ్ల బావి తవ్వించాను. ఆ నీళ్ల బావి తవ్వించి వాడుకుంటున్నప్పుడు ఇదిగో నీ దాసులు వచ్చి, మీ రాజ్యంలోని సైనికులు వచ్చి దాన్ని బలాత్కారంగా ఆక్రమించేసుకున్నారు, నా దగ్గర నుంచి లాక్కున్నారు. దయచేసి ఆ బావిని, నీళ్ల బావిని నాకు మరలా తిరిగి ఇప్పించు అంటాడు. అప్పుడు రాజు ఏమంటాడు తెలుసు, అవునా ఇలా జరిగిందా, మరి నాకెందుకు నువ్వు చెప్పలేదు ఇలాగా, నా సైనికులు లేకపోతే ఎవరో వచ్చి ఇలా చేశారని చెప్పని అని అంటాడు. చూడండి ఆ మాట ఉంటుంది 25 నుంచి. అబ్రహాము 25 నుంచి, అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసుకొని నా నీళ్ల బావి విషయమై అబ్రహాము అబీమెలెకును ఆక్షేపింపగా, అబీమెలెకు ఈ పని ఎవరు చేసిరో నేను ఎరగను, నీవు నాతో చెప్పలేదు, నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా చెప్పాడు. అబీమెలెకు తెలియదు నిజంగా వాస్తవానికి. ఈ అబీమెలెకు రాజ్యంలో ఉన్న వాళ్ళు అబ్రహాముతో ఇచ్చిన బావిని బలాత్కారంగా తీసేసుకున్నారని రాజుకి తెలియదు. అబ్రహాం కూడా చెప్పాలి ఆ విషయం రాజుకి. అయ్యా నీ సేవకులు ఇట్లా నేను తవ్వించిన బావిని తీసుకెళ్ళిపోయారని చెప్పాలి. కనుక రాజు సిద్ధపడి ఆ బావిని తిరిగి మళ్ళా అబ్రహాంకి ఇప్పించేస్తాడు. అబ్రహాంకి ఇప్పించినప్పుడు అబ్రహాము అక్కడ ఒక నిబంధన చేస్తాడు ఈ రాజుతో. ఏం చేస్తాడంటే, ఒక 7 గొర్రె పిల్లలను రాజుకి ఇస్తాడు. రాజు అడుగుతాడు, అబీమెలెకు రాజు అడుగుతాడు, ఏంటి అబ్రహాము ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకు నాకు ఇస్తున్నావు అని అంటే, అబ్రహాం అంటాడు, ఇదిగో ఈ బావిని నేను తవ్వించినట్టుగా గుర్తు కోసం ఈ 7 గొర్రె పిల్లలను నీకు ఇస్తున్నాను నిబంధనగా. ఈ రోజు నువ్వు ఉంటావు, లేకపోతే మనం ఉంటాం, తర్వాత అయినా వాళ్ళు ఉంటారు కదా, మిగతా వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా గుర్తుగా ఉండకూడడం కోసం, లేదా ఈ గుర్తు కోసం నేను ఈ బావి నాది, నేను తవ్వించాను, కష్టపడి తవ్వించాను అనడానికి గుర్తుగా ఈ 7 గొర్రె పిల్లలు నీకు ఇస్తున్నానని చెప్పని రాజుకి ఇస్తాడు. అప్పుడు అక్కడ ఒక నిబంధన చేసుకుంటారు అబ్రహామును
ఆ రాజు కలిసి నిబంధన చేసుకుంటారు. ఆ బావికి బెయేర్షెబా అని పేరు. ఏం పేరు? బెయేర్షెబా. ఆ బావికి అందుకే ఆ పేరు పెట్టుకుంటారు. అదేంటంటే నిబంధన కింద ఉంటుంది చూడండి, ఒక కింద ఫుట్ నోట్ లో ఉంటుంది చూడండి, ఒకసారి ఫుట్ నోట్ లో సాక్షాత్మైన బావి. చివరి వచ్చిన చదివి ముగిచేసుకుందాం. 32 నుంచి చదివేసేయండి. బెయేర్షెబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకున్న తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫికోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళిపోయి అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేశాను. చూసారా, బావి తిరిగి రాగానే అబ్రహాం ఏం చేశాడట? ఏమా ప్రార్థన చేశాడు. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు ప్రతి చోట ప్రతి మేలు విషయంలో అబ్రహాము దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఇంటికాంచి బయలుదేరేటప్పుడు ప్రార్థన చేసి బయలుదేరుతున్నావా? ఇంటికి చేరుకోగానే ప్రార్థన చేస్తున్నావా? ఏదైనా నీకు మేలు కలిగినప్పుడు ప్రార్థన చేస్తున్నావా? ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నావా? ప్రతి స్థలమందు ప్రతి విషయములో అబ్రహాము ప్రార్థన కలిగి ఉన్నాడు. కనుకే అబ్రహాంకి దేవుడు తోడే ఉన్నాడు. దేవుడిని ఎప్పుడు అబ్రహాము బాధ పెట్టలేదు. కనుక రాజుకు కూడా అబ్రహాం యొక్క కాళ్ళ కిందకి తీసుకొచ్చేసి ఇది 21వ అధ్యాయముల యొక్క వివరణ. అర్థమైందా? అబ్రహాము అబీమెలెకు ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళడం, అందం సమస్య రావడం, రాజు శారాన్ని తీసుకెళ్లడం, దేవుడు రాజుతో కల్లో మాట్లాడడం, హెచ్చరించడం, రాజు మరలా తిరిగి శారాన్ని అప్పగించడం. రాజు భయభక్తులు కలిగి ఉన్నందువలన, దేవుడి మాట విన్నందువలన రాజు విషయంలో అబ్రహాము ప్రార్థన చేస్తే ఆ రాజ్యాన్ని రాజుని అందరిని కూడా దేవుడు బాగు చేయడం, తర్వాత ఇస్సాకు పుట్టడం, తర్వాత హాగరు ఇష్మాయేలు ఇస్సాకుని హింసించడం, శారా చెప్పినందువలన హాగరుని ఇష్మాయేల్ని అబ్రహాము పంపించేయడం, తర్వాత నిబంధన చేసుకోవడం, రాజైన అబీమెలెకు అబ్రహాము నిబంధన చేసుకోవడం, నా కుటుంబాన్ని నువ్వు కాపాడని రాజు అబ్రహాముని అడగడం, అబ్రహాము తవ్వించిన బావి ఈ రాజు సైనికులు తీసుకొని ఉంటే రాజు తిరిగి ఆ బావిని అప్పగించడం, ఆ బావి దగ్గర అబ్రహాము ఒక వృక్షాన్ని నాటి ప్రార్థన చేయడం, రాజు తన ఇంటికి వెళ్ళిపోతాడు, అబ్రహాము కూడా అక్కడ కొన్ని దినములు నివసిస్తూ ఉంటాడు. ఇది 21వ అధ్యాయముల వివరణ. ఓకేనా? అర్థమైంది అందరికి క్లియర్గా? దేవునికి మహిమ కలుగును కాక.